నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్యామ్ మణికంఠ ఆత్మహత్య అనేది రోజుకొక మలుపు తిరుగుతుంది. యాక్చువల్గా వీళ్ళు ఏమంటున్నారంటే గంజాయి ప్యాకెట్లు దొరికాయని అండ్ నెక్స్ట్ అందుకే చనిపోయారని చెప్పేసి నివేదికలు వర్గాలు వెల్లడిస్తుంటే, ఇంకో పక్క పేరెంట్స్ ఏమో లేదు, మా అబ్బాయి అలాంటి వాడు కాదు, తను ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాదు, ఇలాంటి వాదనలన్నీ వస్తున్నాయి. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇది ఈయన మరణం ఏంటి ఇంత మలుపులు తిరుగుతూ? ఒక రకంగా వాళ్ళ చెల్లేమో మా అన్న అంత పిరికివాడు కాదంటాడు, అండ్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చి కూడా మా అబ్బాయి అంత పిరికివాడు కాదు, ఏ సమస్య ఉన్నా చెప్పేవాడు అంటాడు. అండ్ 170 times సారీ 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 అని రాసి, అసలు ఏంటి ఈ వ్యవహారం అంతా? శ్యాము సహజంగా మరణం ఏదైనా కూడా బాధాకరమే. అతను చనిపోయిన వ్యక్తుల గురించి మనం ఎక్కువగా అనడం కూడా ధర్మం కాదు. కానీ ఇది కాస్త, ఈ మరణాన్ని కాస్త ఒకరిని ఉచ్చులోకి దింపబోయి వీళ్ళు ఉచ్చులోకి లాగబడుతున్నారు. ఇప్పుడు స్పష్టంగా చెప్పాలంటే ఇది రాజకీయ కోణంలో మలపడానికి విషయ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా అంచనా వేస్తున్నాను నేనైతే. ఎప్పుడైతే ఇతనుకున్న స్పెషల్ ఒకటే ఆ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ అయితే అతను జూనియర్ ఎన్టీఆర్ అభిమానిగా ఒక సెల్ఫీ ఫోటో సాధించడం, ఆయనకు రికగ్నైజ్ అవ్వడం మాత్రమే శ్యాముకున్నటువంటి ఒక ప్లస్ పాయింట్. దాన్ని అడ్డంగా పెట్టేసుకొని అతనికి ఏ విధంగా జూనియర్ ఎన్టీఆర్కి ఫీడ్ వెళ్ళిందో కానీ ఏదో మరణం, సరే నా అభిమాని ఏదో చనిపోయాడని అంటున్నారు, సస్పెక్ట్ అనుమానం ఉంది కదని చెప్పి ఆయన ఏదో స్పష్టంగా ఏదైనా జరిగితే దర్యాప్తు చేయండి అన్నాడు. అయిపోయింది కథ. అక్కడితోటి మంట ముట్టించినట్టుగా జూనియర్ ఎన్టీఆర్ లాగితే వీళ్ళు వైసీపీ వైఎస్ఆర్లు వస్తారు, బలవంతంగా టీడీపీకి వీళ్ళకి అంటగడదామా, లేదా ఈ టీడీపీ వర్గం వాళ్ళు వైఎస్ఆర్ పార్టీని బయటకు లాగేసి వాళ్ళని బాధ్యులు చేద్దాము, వాళ్ళ వైఫైలను అంటగడదామని చెప్పి రోజు ఒక ట్వీట్ చేయడం, రోజు ఒకరు ఇప్పుడు పరామర్శ యాత్ర మొదలైంది. అక్కడ పరామర్శ యాత్ర మొదలయ్యేసరికి ఆటోమేటిక్గా పాపం చనిపోయిన వాళ్ళకు వీళ్ళు ముందుండి సహాయం చేయడం మంచిదే. కానీ అనవసరంగా ఆ కేసును జటిలం చేసే రాజకీయం జోక్యం ఎక్కడికి వెళ్ళిందంటే, ఫస్ట్ అయ్యో పాపం అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు, చెప్పుండొచ్చు కదా, ఏ కష్టం వచ్చినా మేము చూసుకునే వాళ్ళం కాస్త ఆ జాలి కాస్త గంజాయి ప్యాకెట్, గంజాయి, రేపు డ్రగ్స్ అంటారు, ఇంకా రేపు ఇంకో ఏదో అంటారు. సో వాళ్ళ లాస్ట్గా చనిపోయినవన్నీ ఒక విలన్ గాను ఒక వ్యసనపరుగా తయారు చేస్తారు. వాస్తవానికి అయితే బహుశా మన గతంలో అనుకున్నట్టు ఒక చదువు మధ్యలో ఆగిపోయి బాధ్యతలు మీదేసుకోకుండా ఉద్యోగము చదువు చేయకుండా కొంచెం అవారగా తిరుగుతున్న వ్యక్తిగా మనం గుర్తించవచ్చు అంతవరకే. కానీ దీన్ని రాజకీయంలోకి మలిచి రాజకీయంగా బెనిఫిట్ పొందామని వీళ్ళు బలవంతంగా టీడీపీ వర్గం వాళ్ళు దీన్ని వైసీపీ వైపు నెట్టాలని ప్రయత్నం చేస్తూ ఎన్టీఆర్ని లాగేసుకుంటే ఇందులో ఎందుకంటే మనకు తెలుసు చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కి గ్యాప్ పెరిగిన మాట వాస్తవం. ఇక్కడ ఈయనకు వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ మీద ద్వేషమే లేనప్పటికీ రాజకీయాలకు దూరంగా ఉండాలనుకోవడం, ఇంకొకటి గతంలో అందరూ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వాడుకొని వదిలేయడం, తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇవన్నీ ఆయన చూసి అనుభవాలు చూసి మనం వెళ్ళి అప్సెట్ అయ్యేది ఎందుకు, రాజకీయాలు నాకెందుకు. సో మన వయసు కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్కి స్పష్టంగా ఇంటర్వ్యూ కూడా చెప్పాడు, నాకు అప్పుడప్పుడే రాజకీయాలు వద్దండి, నాకు మంచి భవిష్యత్తు ఉంది, నాకు ఇంకా చిన్న వయసు, ఇలా స్పష్టంగా చెప్పాడు. అంటే ఇంకా చాలా సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా అందరి తెలుగు వాళ్ళని ఇప్పుడైతే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కదా, సో వరల్డ్ స్టార్ కూడా అయ్యాడు కాబట్టి అందరికీ అభిమానులు తగ్గట్టు సినిమా తీసుకొని హ్యాపీగా ఉందాను ఉద్దేశం. కానీ రాజకీయాలకు దూరంగా ఉండాలని. కాకపోతే అతనికి అప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ వంశీని వీళ్ళని ప్రమోట్ చేశాడు, అతను అభిమానిగా ఉన్నట్టు చాలా ప్రొడ్యూసర్ని ప్రమోట్ చేశాడు, వాళ్ళు రిప్రజెంట్గా చూశారు. కానీ ఆ కాలక్రమేపీ వాళ్ళు కూడా విభేదించి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళడం, కావాలని పంపించారని చెప్పి చంద్రబాబు నాయుడు వర్గము ఎన్టీఆర్ వర్గాన్ని బయటికి పంపించారని ఇవంతా కూడా మనసులో ఉండి ఆయన పార్టీలకు దూరంగా ఉన్నాడు. సో బలవంతంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లాక్కుందామని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో శ్యాము మరణం కాస్త ఇది రాజకీయాల కోణంలో మళ్ళీపోతే గంజాయి తాగాడు, అలవాటు పడ్డాడని చెప్పి వార్తలు అయితే పుట్టించారు. అంటే ప్యాకెట్ దొరికింది అని. అది ఊరే ఎంత కాదనుకున్నా గంజాయి పొగలు సెగలు స్మెల్ రాదా? చుట్టుపక్కల వాళ్ళు చెప్పేవాళ్ళు నెల రోజులుగా ఇంట్లో ఉంటే గంజాయి తాగితే ఎవరికి తెలియకుండా ఉంటుంది. వాస్తవానికి గంజాయి అనేది సిగరెట్లో కలుపుకొని తాగి ఎక్కువ అలవాటు ఉంటుంది యువతకు. సో గంజాయి అలవాటు అంటారు. ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో గంజాయి అనేది యువతకు చాలా దగ్గరికి చేరుకురుంది. ఒకప్పుడు ఎక్కడో దూరంగా అడవి ప్రాంతంలో ఉన్న వాళ్ళకు అట్నుంచే. కానీ ఇప్పుడు గ్రామాన ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ సమస్య, ఆ లిక్కరు కాస్ట్ పెరగడం, ప్లస్ ఆ లిక్కర్లో క్వాలిటీ లేదా చచ్చిపోతారని అనుకోవడాలు, సో కల్తీ అనుకోవడం, సో అంత దూరం పోయేదానికన్నా చీఫ్గా వచ్చే గంజాయికి అలవాటు పడుతున్నారని ఒక సర్వే చెప్తుంది. సో అలాంటిది ఏమైనా జరిగి ఉండవచ్చు. అంటే జరుగుండొచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది గంజాయి అనేది నాకు బలవంతంగా అంటకట్టారేమో ఎవరైనా అని.
అదే రాజకీయం కోసం ఇదంతా అదే ఎందుకంటే సరే ఒక గంజాయి తీసుకున్నాడని అనుకుందాం, మరి గంజాయికి అలవాటు పడ్డాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అన్నప్పుడు ఆ ఫోన్లో కాంటాక్ట్స్ ఎవరు గంజాయి సప్లై చేస్తాడు ఈజీగా తెలిసిపోతుంది. కోణంలో ఎందుకు వీళ్ళు దర్యాప్తు చేయట్లేదు? కాల్ డేటాలు మొత్తం తెలుస్తుంది, కాల్ వీడియో చాట్లు కానీ సెల్ ఫోన్ చాట్లలో అన్నింటిలో కూడా క్లియర్గా తెలుస్తుంది. సింపుల్ విషయం ఏంటంటే ఆ అబ్బాయికి బాధ్యత రహితంగా ఉండి ఎవరి దగ్గర ఉద్యోగం చేయలేక చేతికి చిల్లర లేక ఏం చేయాలో అర్థం కాక చనిపోయాడు. జీవితం మీద టేస్ట్ తెలవక జీవితంలో ఆనందం ఎలా పొందాలో తెలవక బాధ్యత ఏందో తెలవక అతను చెప్పే గైడ్ లేకుండా ఒంటరితనానికి అలవాటు పడి 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 అంటే ఆయన ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతుంది. ఎందుకంటే కోసుకున్నాడు అంటుంటే ఆయన కొంచెం ఆత్మనిర్భర సైకాలజికల్ ప్రాబ్లం ఉంది. అది కనిపెట్టి సైకాలజీ ట్రీట్మెంట్ ఏమైనా ఇప్పించుంటే బాగుండేదో. కానీ వారు మరి ఆ పేరెంట్స్ అంతా నిరక్షరాస్యులు, వాళ్ళు ఎవరి వృత్తిలో ఎవరి పనిలో వాళ్ళు ఉండకపోవడం, సో అలాంటిది ఏదో జరిగి ఉండవచ్చు. అతను నిర్లక్ష్యం చేయబడ్డాడు. సో ఆయన బాధ్యత తప్పి అలా ప్రవర్తించాడు. సరే ఒకవేళ ఈయన గంజాయి తీసుకున్నాడు అనుకుందాం, ఓకే వీళ్ళు చెప్పింది నిజమే అనుకుందాం, మరి ఆ కోణంలో దర్యాప్తు చేస్తే 2 నిమిషాలు కదా, ఎవడు సప్లై చేశాడో పట్టుకోవచ్చు, వాడి వల్ల ఇంతమంది ప్రాణాలు పోతున్నాయని వాడిని వేసుకోవచ్చు కదా. ఆల్రెడీ అది ఏ మరణ కేసు అయినా సూసైడ్ కేసు అయినా ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, అతడు ఏం తీసుకున్నాడో ఏందని బయటకు వస్తుంది. దాంతోపాటు టెక్నికల్ ఎవిడెన్స్, ముఖ్యంగా సెల్ ఫోన్. ఈ రోజుల్లో 50% ఆ సెల్ ఫోన్లో డేటా వచ్చేస్తుంది. వీడు ఎందుకు మరణానికి కారణం ఏంది, అనుకున్న రిలేషన్స్ ఏంటి, వీడు ఏ విధంగా దారి తప్పాడు, లేదా ఏమైనా సూసైడ్ చేసుకోవడానికి ఎలా ప్లాన్ చేశాడు, ఇవన్నీ, లేదా ఇంకేమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నాయా, అనవసర మానసికంగా ఒత్తిడికి గురయ్యాడు, ఇవన్నీ కూడా డేటాలో వస్తుంది. కాకపోతే ఆ లోపల్లో ఈ రాజకీయం చేయడం కోసం రోజు ఒక వాక్యాలు చేయడం, సో దాన్ని వైరల్ చేసుకోవడం, దాన్ని బెనిఫిట్ పొందే ప్రయత్నం చేయడం. ఇంట్లో ఉంటే చెల్లి చూడు చక్కగా చదువుకుంటూ నువ్వేంటి ఇలా ఉన్నావని తిడుతున్నారనే దూరంగా ఉన్నాడు అంతే. ఇంటి నుంచి దూరంగా వెళ్ళాడు కాబట్టి వీడు గంజాయికి అలవాటు పడే దూరంగా వెళ్ళాడని చెప్పి కథలు పుట్టించారు. అలాగే చనిపోయాడు, తనకి నిజమేంటో పబ్లిక్ తెలియదు, ఏది నోటికి వచ్చేసి ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒకటి అంటేనే ఉంటున్నారు. సో ఖచ్చితంగా 1-2 రోజుల్లో నాకు తెలిసి ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుంది, పోస్ట్ మార్టం క్లియర్గా ఉంటుంది, ఆ కేసు నిజాలన్నీ కూడా బయటకు వస్తుంది. ఒకవేళ దీంట్లో ఏదన్నా పొరపాట్లు ఎవరి ఒత్తిడి వలన కానీ లేదా ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులు అవుతారు, కేసు దర్యాప్తులో ఉంటుంది, పోలీసు విభాగం దాంతో ముందుకుంటుంది. అయితే ఒకవేళ ఇట్లాంటి వాటికి అలవాటు పడ్డారే అనుకుందాం, సూసైడల్ టెండెన్సీస్ వస్తున్నాయి, బేసిక్గా ఈ సప్లై చేసే వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇంతవరకు ఏమన్నా చెక్ పెట్టవచ్చా? అట్లా ఏముండదు సార్, సప్లై ఇవ్వాలి, ఇటు చేస్తాడు, వీడిని అరెస్ట్ చేస్తే ఇంకోటి చేస్తాడు. వ్యవస్థలో లోపాలను సవరించుకోవాలి, కానీ అట్లా అతన్ని చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో సప్లై దాన్ని జనరల్గా మనం చూస్తాం. డ్రగ్స్ విషయంలో కూడా డ్రగ్స్ వాడు ఫస్ట్ అరెస్ట్ అయితే వాడు సప్లైదారుడా విక్టిమ్ వినియోగదారుడా చూస్తారు. వినియోగదారుడు అయి ఉండి వాడు సప్లై చేస్తుంటే ఒక కేసు, లేదు వాడు కేవలం సప్లై బిజినెస్ చేస్తుంటే ఇంకా సీరియస్ కేసు ఉంటుంది. సో డ్రగ్స్ విషయం లాగే ఉంటుంది, గంజాయి విషయం లాగా ఉంటుంది. గంజాయి మాత్రం కొంచెం నెట్వర్క్ రూట్ లెవెల్లో ఉంటుంది, డ్రగ్స్ మాత్రం పైన కనిపిస్తుంటుంది, లేదా ఎవరు సెలబ్రిటీలు ఎవరు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు, సో హై సొసైటీలలో ఈ డ్రగ్స్ కనిపిస్తుంటే గంజాయి మాత్రం చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా లేబర్లో కూడా మనం చూస్తుంటాం. ఆ బీర్జీల కింద మురికాలల కింద ఉండేవాళ్ళు కూడా ఆ సిగరెట్లలో బీడీలలో వేసేసుకొని తాగుతుంటారు. అది కింది స్థాయికి వెళ్ళిందని డిటెక్షన్ దొరుకుతాయి సార్ అంత ఇదిగా. అది కుటీర పరిశ్రమల చెట్ల మధ్యలో ఊర్లో 10 చెట్ల మధ్యలో కూడా పెంచుతారు. ఇంటి మిద్దె మనం చూసాం, టెర్రాస్ మీద గంజాయి పెంచడం ఈ మధ్య చూసాం. సో వాసన రాకుంటే ఈ మధ్య చాలా కెమికల్స్ అవి డెడ్ బాడీ వాసన రాకుంటేనే కెమికల్ వాడి సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు. సో ఆ గంజాయి తేవడం అదంతా కూడా అలా నెట్వర్క్, క్రిమినల్స్ నెట్వర్క్ వేరే ఉంటుంది. సో వాళ్ళ గ్రామీణ స్థాయి వరకు వెళ్తుంది అది. సో అట్లాంటి వాళ్ళని కొంచెం కట్టడి చేయడం కష్టం, చెయ్యాలి. ఇలాంటి అమాయక విద్యార్థులకు, బాలులకు, యువతకు అలవాటు చేసేటువంటి డ్రగ్స్ అయినా ఈ గంజాయి అయినా వాళ్ళు ఎవరైతే సప్లైదారునో వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షిస్తే కానీ ఇలాంటి మరణాలు కానీ ఇలాంటి వ్యవస్థ కానీ మళ్ళీ రాదు. ఎనీవే థ్యాంక్ యూ సార్.